ఆల్ రైట్ మామ్, నన్ను పెళ్లి చేసుకోవడానికి ఎవరొస్తారో చూస్తాను. హాయ్ డాడ్. ల్యాండ్ అయ్యావా? జస్ట్ అరైవ్డ్. ఎలా ఉంది హైదరాబాద్? వెదర్ నాట్ బ్యాడ్. పొల్యూషన్ కూడా ఢిల్లీతో పోలిస్తే తక్కువే. రోడ్లు పెద్దగా, బిల్డింగ్స్ ఎత్తుగా కనిపిస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ గ్రీనరీ కూడా ఎక్కువగానే ఉంది. డెవలప్మెంట్ అవుతున్న సిటీ కదా. నచ్చిందా? ఇప్పుడే కదా అడుగు పెట్టాను, చూడాలి. నాకెందుకో నీ 7 అడుగులు అక్కడే పడితే అనిపిస్తోందిరా. కమాన్ డాడ్, నేను ఇక్కడికి వచ్చింది మన బిజినెస్ని ఎక్స్పాండ్ చేయడానికి, నా లైఫ్ని ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి కాదు. ఎవరికి తెలుసు, నువ్వు కోరుకున్న క్వాలిటీస్తో ఓ అమ్మాయి నీకు ఎదురుపడొచ్చేమో. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను రా. ఏమని? కులీ కుతుబ్ షా భాగమతి దేవిని పెళ్లి చేసుకున్నట్ట? నా నుంచి అలాంటి లవ్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేయకు డాడ్, నాకంత టైం లేదు. ఓకే, స్వరూప ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళు. లంచ్కి వస్తానని చెప్పాను, అప్పుడే వెళ్తాను. యాజ్ యూ విష్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్. ఆ టెండరు మనకే రావాలి. తప్పకుండా మనకే వస్తుంది డాడ్, యూ డోంట్ వరీ. మనం ఈ హైదరాబాద్లో బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం. బాయ్ డాడ్. గుడ్ మార్నింగ్ సార్. ఫోన్ కాల్ ట్రేస్ చేశారా చారి? చేస్తున్నారు సార్. ఓ 10 minutesలో కాల్ ఎవరికి చేశారో ఎవరితో మాట్లాడారో తెలిసిపోతుంది సార్. త్వరగా చేయమని చెప్పు, మేక్ ఇట్ ఫాస్ట్. ఓకే సార్. మీరు అనవసరంగా హైరాణ పడుతున్నారండి. పిన్ని బాబాయిలని అనుమానిస్తున్నారు. నీకు తెలీదు మంగ, తప్పు చేసింది సొంత వాళ్ళైనా సరే క్షమించను. జై ఊరికే వాళ్ళని అనుమానించట్లేదమ్మా, వాళ్ళు ఇది వరకు కూడా తప్పులు చేశారు. నీకు తెలుసు కదమ్మా, వాళ్ళ స్వప్నని ఇంటి కోడల్ని చేయాలనుకున్నారు. అది ఇల్లు విడిచి వెళ్ళిపోయింది. అప్పటినుంచి వాళ్ళు కోపంగానే ఉన్నారు. అయిపోయింది చంద్రిక. 10 నిమిషాల్లో ఫోన్ చేసింది ఎవరో తెలిసిపోతుందట. 11 నిమిషంలో మన ప్రాణాలు పోవటం ఖాయం. అమ్మా అసలే భయంగా ఉన్నాను, మళ్ళీ నన్ను భయపెట్టకండి. అదేంటి రాత్రి ధైర్యంగా మాట్లాడావు? వాయమో తెల్లారేటప్పటికి భయం అంటున్నావు? రాత్రి ఏదో ఆవేశంలో అన్నాను, తెల్లారి ఆలోచిస్తే భయం పుడుతుంది. ఇందుకే రాత్రికి రాత్రి పారిపోదాం అన్నాడు, విన్నావు కాదు? ఇప్పుడు చూడు, పారిపోవాలనుకున్నా పారిపోలేవు. అబ్బా ఏదో ఒకటి చెయ్యండి. ఇప్పుడు నేనే చేసేదే. నిన్ను నమ్మినందుకు నా చెప్పు తీసుకో, నేనే కొట్టుకోవాలి. అయినా ఫోన్ మాట్లాడింది నువ్వే కదా? జయ్యి ముందు నీకే గన్ను గురి పెడతాడు. వాడు నన్ను కాలుస్తుంటే మీరు చూస్తూ ఊరుకుంటారా? ఆ గన్నుకు మీ గుండె అడ్డు పెట్టరు. ఓమో, నేను అల్లూరి సీతారామరాజునా, ఉయ్యాలవాడు నరసింహారెడ్డినా, పౌడర్ ప్రసాద్నే? అలా భయపడిపోయే బదులు ఏదో ఒకటి ఆలోచించచ్చుగా. నాకేం తట్టి చావట్లేదే. అంతా నువ్వే చేస్తావు, ఆఖరికి నాపై దోస్తావు. తట్టుకోదాక తప్పుతుందా? ఏదైనా తట్టిందా? మూలశంకున్నోడ్లా ఎందుకు అటు ఇటు తిరుగుతారు? ఓ చోట కుదురుగా ఉండి ఆలోచించచ్చుగా. సెట్టైల్ వేయటం కదే, ఐడియాలు రావాలంటే ఇలాగే పచాలు చేయాలి. సినిమాలో చూడలేదు? వచ్చింది. వస్తే వాష్రూమ్కి వెళ్ళండి. వచ్చింది అది కాదే, ఐడియా. ఏంటి? ఇప్పటి వరకు నా యాక్టింగే చూసావు, ఇప్పుడు నా ఓవర్ యాక్షన్ చూపిస్తాను. ఇప్పటి వరకు చేసింది అదే కదా. జోకులొద్దు, లగేజ్ సర్దావా? ఎప్పుడో సర్దానులేండి. తీసుకెళ్ళండి. ముందే ప్రిపేర్ అయ్యావన్నమాట.
రెడీగా ఉండు. పారిపోవడానికా? ప్లాన్ అమలు చేయటానికి. ఆ? ఏమండి? అయ్యో, ఏమండి? ఆగండి, ఆగండి. నేను ఆగనుగా కాగను. ఏమండి? ఆగనుగా కాగను. ఏమండి? ఆగండి. ఆగను, నేను ఆగను. ఇంకొక క్షణం కూడా ఇంట్లో ఉండను. నేను వెళ్ళిపోతాను. అయ్యయ్యో, ఆగండి. మీరు వెళ్ళిపోతే నా జీవితం ఏం కావాలండి? ఈ ఇంట్లో ఉంటే నా పరువు ఏం కావాలి? నా గౌరవం మంట కలిసిపోవాలా? నో, నెవర్. నా ప్రాణం పైన బ్రతకగలనేమో కానీ పరువు పోతే బ్రతకలేను. ఐ కాంట్. ఏమిటి పౌడర్ గారు ఇలా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు? ఈ ఇలా మాట్లాడే. నేను వెళ్ళిపోతా. అయ్యో, ఒక్కసారి ఆలోచించండి. ఇక ఆలోచించటాలు లేవు, మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. ఏం జరిగింది ప్రసాదు? ఏం జరిగిందా? నిన్న రాత్రి ఏం జరిగిందో మీకు తెలియదా? మీరు కూడా వార్నింగ్ ఇచ్చారు కదా. వాళ్ళు దొంగచాటుగా వెళ్ళడం నేను చూసిన పాపానికి నన్ను అందరూ అంతలా అవమానిస్తారా? అదిగో ఆవిడ గారైతే ఏకంగా నన్ను చంపుతానని శపథాల మీద శపథాలు చేసింది. ఈ ఇడుగాడంతే నా ప్రాణాలు తీస్తానన్నాడు. ఏంటి మేము క్రిమినల్స్ లాగా కనిపిస్తున్నామా? అయ్యయ్యో, ఆయన ఏదో పొరపాటున అన్నారు బాబాయ్. పొరపాటున కాదు, కావాలని అన్నాను. చూసావటే, కావాలని అన్నాడట. ఏ, నేను తన మేనత్త మొగుండి కాదా? మంగ మన కూతురు లాంటిది కాదా? ఆ మాత్రం కూడా అర్థం చేసుకోకుండా అనరాని మాట్లాడుతున్నాడు. మీ చరిత్ర అలాంటిది కాబట్టి అన్నాం. ఓ, విన్నావటే, మన చరిత్ర అలాంటిదంట. మనం 10 మర్డర్లు చేసి మనం జైలుకి వెళ్ళి వచ్చామంట. మరి వద్దే, ఈ అవమానం నాకు వద్దే. ఈ ఇల్లరకం ఉంటే ఎంత, ఊడితే ఎంత. వెళ్ళిపోతాను, నేను వెళ్ళిపోతాను అంతే. అయ్యో, ఓకే మాయ, మీరు ఎవరికి కాల్ చేశారో అది తెలిసాకే వెళ్ళండి. ఒసామా బిన్ లాడర్కి చేశాను రా, దావూద్ ఇబ్రహీంకి చేశాను రా. కాల్చారా, చంపారా నన్ను, చంపే. అనుమానం వచ్చాక ఇంకా ఆగటం ఎందుకురా? ఇప్పుడే ఇక్కడే నన్ను మర్డర్ చేయి. ఏంటినా ఇంతలా తెగించేస్తున్నాడు? చేసిన తప్పుని కవర్ చేసుకోవడానికే? అయ్యయ్యో, అంత పనెందుకులే బాబాయ్. లేకపోతే ఏంటమ్మా, రాత్రంతా కంటిపై కురుకు లేదు, మనశ్శాంతి లేదు. అసలు నేను మనిషినేనా అనిపిస్తుంది. సార్, ఏమైంది? ఎవరో తెలిసిందా? సారీ సార్, ఎంత ట్రై చేసినా ట్రేస్ అవ్వట్లేదు. ఫోన్ ట్రేస్ కావడం ఏంటి? ఏంది, ట్రేస్ అవ్వకపోవటం కూడా మా తప్పేనా? కాల్చేరా, ఇంకా ఆగొద్దు, చంపే, కాల్చేయ్. ఆఫీసర్ సార్, నైట్ ఎవరితో మాట్లాడారో వాళ్ళకి కాల్ చేసి స్పీకర్ ఆన్ చేసి మాట్లాడండి. మాట్లాడండి. ప్రసాద్ అంకుల్ కాల్ చేస్తున్నారేంటి? ఎందుకు చేస్తున్నారు? హలో హలో డాడీ. అమ్మా, రక్షించవు నిత్య. డాడీ ఏంటి? ఎవరు? మా స్వప్నాలుడు. అమ్మా స్వప్న. ఏంటి డాడీ, నైటే కదా మాట్లాడుకున్నాం, మళ్ళీ కాల్ చేసావేంటి? రాత్రి మీ మమ్మీ మాట్లాడింది కదమ్మా,
అందుకని నేను ఇప్పుడు నీకు కాల్ చేశాను. అవునా? ఎలా ఉన్నావు డాడీ? జై బావా, మంగక్క అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారమ్మా. నువ్వు లేని లోడు తప్ప అందరూ బాగానే ఉన్నారు. నేను ఇప్పుడప్పుడే అక్కడికి రాలేను, ఏమనుకోకు. పర్లేదులే తల్లి, నీ ఇష్టం వచ్చినప్పుడు రా. ఓకే డాడీ, నాకు కాస్త పనుంది, తర్వాత చేస్తాను. బావని అక్కని అడిగినట్టు చెప్పు. బాయ్. బాయ్ తల్లి. విన్నావాలుడు, ఇప్పుడు నీ డౌట్ తీరిపోయిందా? మరి నైట్ అడిగితే ఫ్యామిలీ ఫ్రెండ్ అని అత్త ఎందుకు అబద్ధం చెప్పింది? అవునరా, మా స్వప్న మాట్లాడితే నువ్వేమనుకుంటావనే నా అబద్ధం చెప్పాను. స్వప్నతో మాట్లాడితే మేమెందుకు తప్పుగా అనుకుంటాం? అదంటే మీకు గిట్టదు కదా. దాని రక్తం కళ్ళ చూసి ఇంటి నుంచి తరిమేశారుగా. మేమేం తరమలేదు, తనే వెళ్ళిపోయింది. ఇప్పుడు మా ఆయన కూడా వెళ్ళిపోతానంటున్నాడు. ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు బాబాయ్, ఆయన అనుమానం తీరిపోయింది కదా, మీరిక్కడే ఉండండి. ఆ మాట జైన్ చెప్పమనమ్మా. తను చెప్పింది కదా, ఉండండి. మీరు చెప్పారు కాబట్టి ఉంటున్నాను. ఇంకోసారి ఇలా అనుమానిస్తే మాత్రం ఉండను. లగేజ్ తీసుకొని లోపల పెట్టవే. ఇందాక ఓ టెన్షన్ పడ్డారు, ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు. ఏమిటి సార్ స్టోరీ? వాళ్ళ కనిపిస్తున్నావరా? పోరా అవతలకి. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి. ఐఎమ్ రాణా ప్రతాప్, ఢిల్లీ హార్స్ క్లబ్ రేస్ మెంబర్. దిస్ ఇస్ మై కార్డ్. రైడ్ చేయడానికి నాకు మంచి హార్స్ కావాలి. షూర్, వీటిలో మీకు నచ్చిన హార్స్ని తీసుకోండి. ఓకే. I want that horse. సారీ సార్, అదొక అమ్మాయిది. ఏ అబ్బాయిల హార్స్ పై రైడ్ చేయకూడదా? తన హార్స్ని ఎవరికి ఇవ్వదు. మనీ ఇస్తామని చెప్పండి. తన దగ్గర చాలా డబ్బు ఉంది సార్, కోటీశ్వరాలు. నమస్తే మేడం. How dare you to touch my horse? నా గుర్రాన్ని ఎవరైనా ముట్టుకుంటే నాకు నచ్చదని నీకు తెలీదా? మ్యారేజా? మేడం చెప్పండి మేడం. ఈ ఇడియట్ ని ఇమ్మీడియట్ గా జాబ్ లోంచి తీసేయండి. రేపటి నుంచి న్యూ ట్రైనర్ ని పెట్టండి. ఓకే మేడం. అవుట్. ఇంట్రెస్టింగ్. ఆపు. మొక్కలని జాగ్రత్తగా దించు. జాగ్రత్త. ఏంటి చారి గారు పూల మొక్కలు తీసుకొచ్చారు? ఏమో మేడం, సార్ తెమ్మన్నారండి. ఎన్ని మొక్కలు ఎందుకు? అది మీరు సార్నే అడగాలండి. ఎందుకండి ఈ మొక్కలు? ఫ్లవర్స్ కోసం వీటిని పెంచి పూలు కోసుకుంటాం అనమాట. అంత శ్రమ ఎందుకు? ఎప్పటికప్పుడు కొనుక్కోవచ్చు కదా. అంత మాత్రానికి పూల తోటే పెంచాలా? ఈ పూలు బేబీ కోసం. ఇప్పుడు ఈ మొక్కల్ని నాటితే
బేబీ పుట్టి పెరిగి పెద్దదయ్యేలోపు పూలు వస్తాయి. బేబీని రోస్కో రకం పూలతో రెడీ చేయొచ్చనమాట. ఎలా ఉంది ఐడియా? బాగుంది. ఏం బాగుంది మేడం? మీకైతే బయట అమ్మే పూలు కొని తెస్తారా? బేబీకైతే ఏహంగా పూలతోట పెంచేస్తారా? ఏమిటి అన్యాయం అడుగుతున్నాడు. చారి సార్, మా ఇద్దరి మధ్యలో గొడవలు పెట్టుకు. గొడవ ఏమిటి సార్? మీరు అడగండి మేడం. చెప్పండి శ్రీవారు, నాకో న్యాయం, మీ అమ్మాయికో న్యాయమా? లేదు బంగారం, పసిపిల్లలు ఫ్లవర్స్ తో సమానం అంటారు కదా, అందుకే మన బేబీకి ఈ ఫ్లవర్స్ తెప్పించాను. బాగానే కవర్ చేశారు. సారీ, నేను చెప్పిన పని అయిపోయింది కదా, ఆఫీస్కి వెళ్ళిపో. ఈ ఇంటినే ఆఫీస్ గా మార్చేశారు సార్, మళ్ళీ ఆఫీస్కి ఎందుకండి? అయితే వెళ్ళి గుణపమ్మట్రా. ఎందుకు సార్? మొక్కలు నాటడానికయ్యా. అందుక నేను ఇంకా ఎందుకు అని కంగారు పడ్డానండి. తెస్తానండి. గుడ్ మార్నింగ్ సార్. ఎనీ గుడ్ న్యూస్? ఎస్ సార్, మీరు సస్పెక్ట్ చేసిన వాయిస్ గురించి ఎంక్వైరీ చేశాం. ఆ వాయిస్ స్వరూప శ్రీనివాస్ గారి డాటర్ నిత్యా శ్రీనివాస్ వాయిస్తో మ్యాచ్ అవుతుంది సార్. ఆ వాయిస్ రికార్డింగ్ బట్టి చూస్తే తను చనిపోలేదని, బతికే ఉందని డౌట్గా ఉంది సార్. ఆ వాయిస్ గురించి ఇంకా డీటెయిల్డ్గా ట్రేస్ చేసి పూర్తి రిపోర్ట్ ఇస్తాను సార్. ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు? అసలు చనిపోయిన మనిషి బ్రతికుండడం ఏమిటి? అసలు నువ్వు మతుండే మాట్లాడుతున్నావా? చనిపోయిన మనిషి నాపై అటాక్ చేసింది అంటున్నారా? మా ఆయన మిమ్మల్ని ఎంక్వైరీ చేయమన్నారు, దయ్యం కథలు చెప్పమనలేదు. ఇతని మాటలు నమ్మకండి సార్, ఇతను తప్పుడు రిపోర్ట్ ఇస్తున్నాడండి. అవునండి, అన్ని అబద్ధాలు చెప్తున్నాడు. మీ ఇద్దరు ఆపుతారా? తనేదో చెప్పాడు, నేను విన్నాను. అయినా మీరిద్దరెందుకు కంగారు పడుతున్నారు? అది కాదండి, తను చెప్పింది నిజమో అబద్ధమో నేను తెలుసుకుంటాను. యూ డోంట్ వరీ, యూ మే గో ఆఫీసర్. ఓకే సార్. సంథింగ్ ఈజ్ రాంగ్. Hi. What? Nice horse. I'm Rana. Rana Pratap. So what? You? Why? Just asking. Get lost. రేస్ పెట్టుకుందామని వచ్చాను. మొక్కు మొహం తెలియని వాళ్ళతో నేను రేస్ చేయను. నాతో రేస్ చేయాలంటే ఒక రేంజ్ ఉండాలి. రేస్ చేసినప్పుడే కదా రేంజ్ ఏంటో తెలిసేది. ఏ మీ హార్స్కి కొత్త వాళ్ళంటే భయమా? భయం నా జీన్స్ లోనే లేదు, జీన్స్ వేసిన నా హార్స్ కి లేదు. లెట్స్ స్టార్ట్.
కేసు అంటే ఇది.